పురుషోత్తమ రెడ్డి గారు, ఇప్పుడు కూటమి సర్కారు 6 గ్యారంటీలతో పాటు చెప్పింది కాకుండా కొన్ని ఈ ఆటో డ్రైవర్లకు కూడా సహాయం కూడా చేస్తున్న పరిస్థితి ఎట్లా సాధ్యపడుతుంది? ఇప్పుడు సూపర్ హిట్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకంటే ఒకవైపు ఏమో ఆర్థిక లోటు అంటున్నారు, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదంటున్నారు. ఎలా సాధ్యపడుతున్నాయి ఇవన్నీ? అంటే ఒకటి పవన్ గారు, బేసిక్గా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో సమావేశం పెట్టారు. సూపర్ 6 అన్నది ఒక గ్లామరస్ నినాదం. అంటే వాళ్ళు వాస్తవానికి వారిచ్చినటువంటి హామీలు సూపర్ 6 కాదు. మొత్తం హామీలు నేను చూస్తే 27 హామీలు ఉన్నాయి. 27 హామీలు ఉన్నాయి. ఈ 27 హామీలు నేను లెక్కలు చూస్తే 1,61,000 కోట్ల రూపాయలు దాని యొక్క వాల్యూమ్ మనీ. 27 హామీలు 1,61,000 మనీ అవుతుంది. దీంట్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే అప్ టు 60,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు సంక్షేమ పథకాల కోసం. అప్ టు 60,000 కోట్లు అంటే ఇంకా 1,00,000 కోట్లు పెట్టలేనట్టేగా. అప్పుడు మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కానట్టేగా. 2, ఒకవేళ సూపర్ 6 ఎన్నికల తర్వాత మాట్లాడదాం, కానీ ఎన్నికల్లో చాలా చెప్తాము. బట్ మెయిన్ సూపర్ 6 కదా అని చర్చ పెట్టారు. సూపర్ 6లో ఒక 2 ఇప్పటికీ అమలు కాల. 1 నిరుద్యోగ భృతి, 2 ఆడబిడ్డ నిధి. అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆడబిడ్డ నిధిని P4కు అనుసంధానం చేసినాం, నిరుద్యోగ వృత్తిని స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేశాం, కాబట్టి ఇంకా సూపర్ 6 అయిపోయినాయి, చేసేసినాము, ఇంకెవరన్నా మాట్లాడితే వాళ్ళకి 4 మందు అని మాట్లాడాడు. వితిన్ వీక్లో అచ్చెన్నాయుడు గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని అమలు చేశాం, కానీ ఆడబిడ్డ నుంచి ఒకటి నిధి ఉంది, కష్టంలా ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. దాన్ని అమలు చేస్తే కాబట్టి అదొకటి భయపడుతున్నాం అని చెప్పాడు. అంటే సూపర్ 6కి అమలుగాలు ఎవరిని అంటే ఒక 4 మందం అని ముఖ్యమంత్రి అని కేబినెట్ మంత్రి ఒకటి అమలు చేయలేకపోయినా ఉంటే అర్థం ఏంటి? సూపర్ 6 మీరు చెప్పిన 6లో 4 అమలైనాయి, కానీ 2 అమలు కాలేదు. కాకపోతే 4 అమలైనా అమలు అవుతున్నటువంటి ప్రజల్లో సంతృప్తి ఉంది. రైతు భరోసా అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందన ఆడబిడ్డ నిధి కానీ, ఈ 2 1 సంవత్సరం తర్వాత అమలు చేసినారు. అయినప్పటికీ కూడా సాటిస్ఫై ఉంది, ఆ సెక్షన్లో వచ్చింది కాబట్టి ఇంకా భవిష్యత్తులో వస్తుందని. కాబట్టి సూపర్ 4 పట్ల సాటిస్ఫాక్షన్ ఉంది, దీనిపైన అసంతృప్తి ఉంది మిగతా 2 పైన. కానీ ఒక మేజర్ అచీవ్మెంట్ జరిగింది కాబట్టి ఇది మేము చేసామని చెప్పుకోవడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే సూపర్ 6 మొత్తాన్ని అమలు చేయడం అనేది నా దృష్టిలో సాధ్యం. సూపర్ 6 అమలు సాధ్యం కానప్పుడు 27 అమలు. 27లో గ్యాస్ బండ్ ఉంది, అన్న క్యాంటీన్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి అది 27లో ఒకటి ఉంది. పవన్ గారు, ఆటో డ్రైవర్లకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చినాడు, నేను 15,000 ఇస్తాను అన్నాడు. వాహన మిత్ర, జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర, ఈయన ఆటో ఫ్రెండ్షిప్ పేరుతో 15,000 ఇస్తానన్నాడు. అయితే లాస్ట్ ఇయర్ ఇలా, ఈ సంవత్సరం కూడా ఇలా. అయితే ఇప్పుడు ఎంత ఇస్తాడో తెలియదు అని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం ద్వారా మేజర్ ఎఫెక్ట్ ఆటోల మీద పడింది. వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ జగన్ ఇచ్చిన 10,000 లేదు, దానితో ఇది ఒక డిమాండ్ పడింది, దాంతో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆటో డ్రైవర్లు అడ్రస్ చేసే ప్రయత్నం సూపర్ 27లో ఇంకోటి కూడా అమలు అవుతుంది అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా ఇంకా ఎంతకు మించి చేయడానికి ఫైనాన్స్ అనేది సపోర్ట్ చేయదు. పవన్ గారు ఒక రాజకీయ ప్రతినిధిగా మాట్లాడదలుచుకుంటే అది ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నేను అనొచ్చు, కానీ ఒక అనలిస్ట్గా చెప్పదలుచుకుంటే మాత్రం ఇంతకు మించి ఫైనాన్స్ సపోర్టు చేయడం సాధ్యం కాదు. అయితే ఒక విమర్శ తెలుగుదేశం సమాధానం చెప్పాలి. ఇది తెలిసి కూడా ఎందుకు హామీలు ఇచ్చారు, అది తప్పు పడతాను తప్ప నేను చేసేయండి అని అనలేను, ఎందుకంటే ఫైనాన్స్ అంతకు మించి ఏం సపోర్ట్ చేయదు. కానీ కాకపోతే వాళ్ళు ఎన్నికల అవసరాల కోసం ఇచ్చారు, ఈ రోజు విమర్శలకు గురవుతున్నారు. అసలు వీటిలో ఏది అమలు చేయలేరని వైఎస్ఆర్సీపీ చెప్పింది కదా ఎలక్షన్స్ టైంలో. సూపర్ 6 అంటే ఏదంటే మొత్తానికి మొత్తం అమలు చేయలేరని. అంటే అంటే ఇప్పుడు ఉదాహరణకు అన్నింటిలో షరతులు ఉన్నాయి కదా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమలు చేశారు, కానీ మీరు ఇచ్చిన హామీ అది కాదు కదా. జగన్ లాగా కేంద్రంతో కలిపి కాదు, నేను విడిగా 20,000, అది కూడా 3 దఫా కాదు ఒకే దఫా ఇస్తానన్నాడు, అది ఉల్లంఘించినట్టేగా మాట. పెన్షన్కి సంబంధించి 50 ఏళ్ళు నిండినటువంటి బీసీలకు కూడా పెన్షన్ ఇస్తున్నారు, ఇంప్లిమెంట్ కాలేదు కదా. 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇస్తున్నారు కదా. తల్లికి వందనం కొంతమంది ప్రజలకు తగ్గింది. ఇట్లాంటి పెరుగుతుంది. ఇప్పుడు ఈ బస్సు ఉచిత బస్సు మాత్రం ఉన్నంతలో సాటిస్ఫై ఉంది. ఇప్పుడు అన్ని గుళ్ళు పోవడానికి ఫస్ట్ లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విమర్శలకు గురవుతారు. కానీ ఏదైతే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో ఆ సెక్షన్లో సంతృప్తి ఉంది, అమలు కాని సెక్షన్లో వ్యతిరేకత ఉంది. ఓకే.